హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ మధ్య కొంచెం ఊర్లో వెళ్ళి బిజీగా ఉండి వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా దొండకాయ ఫ్రై చేసుకుందామండి, అది వెల్లుల్లిపాయ కారంతో. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏమీ అక్కర్లేదండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అక్కర్లేదు, తాలింపు సరుకులు కూడా ఏమి అక్కర్లేదు. ఓన్లీ కరివేపాకు దొండకాయ వేసుకుని చేసుకుందాం. దానికి రెడీగా నువ్వుల కారం రెడీ చేసుకున్నానండి. వెల్లుల్లిపాయ కారంలో నువ్వులు జీలకర్ర వేసాను. 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల కారం, 1 వెల్లుల్లిపాయ అనమాట. ఇది నేను వేరే కూరకు రెడీ చేసుకుందే మిగిలిందండి, అందుకే మీకు ఇప్పుడు చూపించట్లేదు. నా వీడియోస్లో, రిమైనింగ్ వీడియోస్లో గోరుచిక్కుడుకాయ వేపుడు ఉంది కదండి, దానిలో చూపించాను నేను కొబ్బరి కారం ఎలాగో అని. దీనిలో కొంచెం చిన్న కొబ్బరి ముక్క కూడా వేసాను అనమాట. దానిలో ఉందండి, తప్పనిసరిగా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీనిలో ఇంకేమీ వేయట్లేదు. ఈ ఫ్లేవర్ తెలవాలని మనకి ఇంకేమీ వేయట్లేదు అనమాట. ఓన్లీ కరివేపాకు, దొండకాయ. కొంచెం ఉప్పు వేస్తున్నాను. పసుపు, మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇంకొక 5 మినిట్స్ పడుతుందండి మగ్గటానికి. మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం వేసేసుకుందాం. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి, కానీ ఈ ఫ్రై స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. ఒక పెద్ద స్పూను, టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేగించి, 2 స్పూన్ల కారం, 1 వెల్లుల్లిపాయ వేసాను. చిన్న కొబ్బరి ముక్క వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. చాలా చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ తెలుస్తూ ఉంటుంది, కమ్మదనం కూడా తెలుస్తుంది. నువ్వులు, కొబ్బరి కమ్మదనం. 1 నిమిషం మూత పెడదాము, ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టేలాగా. అయిపోయిందండి, స్టవ్ కట్టేసుకుందాం. ఎక్కువసేపు అవసరం ఉండదు, ఊరికే ముక్కకి మొత్తం కారం పట్టేలాగా ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అది పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేగించుకుంటే సరిపోతుంది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దొండకాయ ఫ్రై అండి, వెల్లుల్లిపాయ కారంతో. చాలా చాలా ఈజీగా, సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒక తాలింపు లేదు, ఉల్లిపాయ పచ్చిమిర్చి లేదు. మనం ముక్కలు మూత పెట్టేసుకుని మగ్గపెట్టుకుంటే మనకి అయిపోతాయండి. ఒక 7 నిమిషాల్లో మగ్గిపోతాయి. మనం కారం వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయితే ఈజీగా ఫ్రై అయిపోతుందండి. కలర్ఫుల్ ఫ్రై, ప్లస్ ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా ఉంటుందండి. ఫ్రై అనుకుంటాం కానీ అన్నం కూడా గ్రేవీ కర్రీ కన్నా ఎక్కువ అన్నం కలుస్తుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఈ రకంగా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా అస్సలు ఎక్కడ ఒక మెతుకు లేకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.
అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే హైప్ బటన్ కూడా ప్లీజ్ హైప్ కూడా నాకు క్లిక్ చేసి మార్క్స్ ఇవ్వండి, పాయింట్స్. దానివల్ల ఇంకా నా వీడియో తెలియని వాళ్ళకు కూడా రీచ్ అవుతుందండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.